ఇప్పుడు వినిపిస్తుంది కదా మీకు లీలగా కొద్దిగా మ్యూజిక్ కూడా. జయలలిత గారు అనమాట. అదే మా వ్యాంప్ క్యారెక్టర్లు వేస్తుంది కదా, అంటే చేపిచ్చారు కదా, దానికి సంబంధించి ప్యారడీ పాటలు అనమాట అవి. ఈ వాలుజడ తోలు బెల్ట్ సీతాపతి చలో తిరుపతి అనమాట ఈ సినిమా. ఆమె చేత ఆ వేయించిన భంగిమలు కానీ, ఆ నృత్యాలు కానీ, పైగా అంటే నాకు ఇప్పుడు జస్ట్ చూస్తుంటేనే థాట్ వచ్చింది కానీ, తిరుపతి వెంకటేశ్వర స్వామి వెనకేమో బ్యాక్గ్రౌండ్లో మన తిరుమల కొండలు కనిపిస్తాయి. తిరుపతిలో చాలామంది అసలు ఆ నామాలు అవి కనబడితేనే దండం పెట్టుకుంటుంటారు కదా, అలాంటి చోట ఈ పాట షూట్ చేసి ఎలాంటి ఊపులు అంటే నడుము ఊపులు. మీకు పక్కన 2-3 ఫోటోలు కానీ వీలైతే ఆ ఫోటో ఆ విజువల్ని ఒక్క 3 సెకండ్స్ మీకు చూపిస్తా. ఆమె ఎలాంటి కుటుంబాన్ని నుంచి వచ్చింది, ఎలాంటి పాత్రలు చేయించారు. అందుకే సైకోలు శాడిస్టులు అంటే ఇండస్ట్రీలో ఉంటారేమో అనిపిస్తుంది. అందరిని అనట్లా, ఆ సైకోలు శాడిస్టులనే. చివరికి అట్లాంటి ఆమె చేత చివరిలో కొరటాల శివ, నేను అందుకే కొరటాల శివ తాలూకు స్క్రీన్ పేరుని ఇష్టపడేది. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఎక్కడ కూడా మనకి బూతులు వినిపించవు కాదు, క్యారెక్టర్లు మీరు అండి అని మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీమంతుడైనా సరే, జనతా గ్యారేజ్ అయినా సరే, ఆ సినిమాల్లో చూడండి మీరు అప్పట్లో చాలా మంచి మాటలు చెప్పేవాళ్ళంట కదా. మనం ఎదగడం అంటే మనతో పాటు 10 మంది ఎదగాలని, ఇట్లాంటి డైలాగుల్లో తండ్రిని కానీ కొడుకులు కానీ మీరు అనుకుంటారు తప్పితే వెదవతనం ఉండదు. అంటే ఆ సినిమాల వరకు ఒక స్పీకర్ క్యారెక్టర్ చేపించారు. ఆయన కడుపును పుట్టాలని ఉంది అని ఆమె అనటం కొద్దిగా ఎమోషనల్ అయినా కూడా, ఆమె ఒక క్లాసికల్ డ్యాన్సర్. నిజంగానే ఒక సినిమా కథకు సరిపోయినంత కథ జీవితం అన్నది. ఈ మధ్య కాలంలో శరత్ బాబు గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో తెలుస్తుంది ఏంటి అంటే, మనందరికీ శరత్ బాబు గారిని ఆమె ఇష్టపడింది, ఇద్దరు ఇష్టపడ్డారు, పిల్లల్ని కూడా కందాం అనుకున్నారు. అంటే అక్కడ వాళ్ళిద్దరి బంధం ఒకటే కాబట్టి, ఇంకా ఏముంది, క్యాస్ట్ ఒకటే కాబట్టి అది కూడా చేసుకుందాం అనుకున్నారు కానీ కుదరలేదు. కానీ ఈవెన్ ఆమెకి గుమ్మడి గారితో కూడా అంతటి అనుబంధం ఏర్పడిందంటే మనం ఏం చెప్పాలి, ఒక పద్ధతిగా చూసినప్పుడు సౌశీల్యం ఈ 2 పదాలు గుర్తొస్తాయి. కానీ ఈ ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారే, ఎట్లాంటి చండాలపు క్యారెక్టర్లు. పేరు తెలుసు కదా మీకు, బోరింగ్ పాప అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? ఎట్లాంటి క్లాసికల్ డ్యాన్సర్ని, శృతిలేలి సినిమా చూడండి, ఎట్లాంటి క్లాసికల్ డ్యాన్సర్ చేత ఎట్లాంటి దరిద్రపు నృత్యాలు చేయించారు అనే తలుచుకుంటే ఆమెకి, సరే ఆమె ఇప్పుడు ఓపెన్ అయి చెప్తుంది కానీ గతంలో తాను ఏం చేసింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఇది స్థిరచిత్తంతో ఎక్కడా తొనకుండా బెనక్కుండా జరిగిందని. కానీ చూస్తే కొద్దిగా ఆలోచన పరులకి ఏముందంటే, థాట్ఫుల్ పర్సన్స్కి ఇట్లాంటి దరిద్రపు ఇండస్ట్రీనా ఇది అనిపిస్తుంది. కావాలని అనమాట, మీకు లొంగకపోతే, మీరు చెప్పింది చెయ్యకపోతే చెత్త క్యారెక్టర్లు, పైగా ఏ క్యారెక్టర్లు ఇవ్వకుండా చేసేసి బిగించేసి, ఇదిగో ఈ క్యారెక్టర్ వచ్చింది ఇప్పుడు ఇది చేయలేకపోతే ఇంకేమీ చేయలేవు నువ్వు అనిపించేసేసి, తిండి కూడా దొరకదు అనిపించి అట్లాంటి క్యారెక్టర్లు అమ్మదిస్తారు. లేకపోతే హీరోయిన్గా ఎంట్రీ అయిన వాళ్ళు, వైవిజయ్ కూడా అంతే కదా. ఆమె పాత సినిమాల్లో హీరోయిన్గా కనిపిస్తుంది మనకి. ఆ నోమునో లేకపోతే కృష్ణ గారి పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు ఆరు గంగమ్మంగా, ఈ రెండిట్లో ఏదంట్లో క్యారెక్టర్లో కనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళని ఏం చేశారు, చివరికి వ్యాంపులు చేసి చేపల పులుసు అని అదని ఇదని వీళ్ళలోని పైత్యాన్నంతా రంగరించి కొంతమంది జీవితాలని ఎలాంటి మలుపు తిప్పుతారనేది ఆశ్చర్యం అనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడే జెమినీ లైఫ్లో చూశాను అనమాట. అదే సీతాపతి చలో తిరుపతిలో నేను చూడగానే అసలు వాళ్ళ ఫీలింగ్లు ఏంటి అప్పుడు, అట్లాంటి ఊపులు చేస్తున్నప్పుడు. డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చెప్తారు, మనం జనాల్ని రంజింపజేయటానికి ఉన్నాము, దీని గురించి చీప్గా అనుకోకూడదు, అంతా అవుతుంది. వాళ్ళ మనసులో ఉన్నదే చీప్ ఫీలింగ్స్. మామూలుగా చేయాల్సిన పాటలను అట్లా చేసేసి, అఫ్కోర్స్ ఈ చేయడం వల్ల వాళ్ళని చీప్ పర్సన్స్ అనట్లా, నేను చీప్ పర్సన్స్గా చూడబడ్డారు కదా. ఒకళ్ళు చూసిన తర్వాత రెండో వాళ్ళు అదే పని చేస్తారు. లొంగక తప్పని పరిస్థితి ఏర్పడింది అంటే ఎందువల్ల ఏర్పడింది, అందువల్లే కదా. జస్ట్ ఇది ఒక థాట్ అన్నమాట. బై.